నమస్తే అండి. జయరామకృష్ణ. మనం ఫిబ్రవరి 10వ తారీఖున నేటి సద్భావన ఏమిటి, పాఠం ఏమిటి, ప్రార్థన ఏమిటి అనేది చూద్దాము. నేటి సద్భావన సమత్వాన్ని, స్థిరత్వాన్ని స్వప్రయత్నంతో సాధించుకోవాలి. సమత్వము అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనమాట. అన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎట్లా ఉన్నా ఎక్కువ మంచి జరిగితే ఎక్కువ పొంగిపోకుండా ఉండటము, చెడు జరిగితే ఎక్కువ కుంగిపోకుండా ఉండటము, అలా మనము ఉండేలాగా చేసుకోవడమే సమత్వం అనమాట. స్థిరత్వము అంటే నిశ్చలంగా ఉండటం, రాతిలాగా నిశ్చలంగా ఉండు అనే ఒక భావాన్ని కూడా చూసాం మనం ఇంతకుముందు ఫిబ్రవరి నెలలోనే. కాబట్టి ఎట్లా నువ్వు బ్యాలెన్స్డ్గా ఉంటావు, స్థిరంగా ఎలా ఉంటావు, స్థిరంగా దేంట్లో, భక్తిలో స్థిరత్వం అనమాట. స్థిరత్వాన్ని స్వప్రయత్నంతో సాధించుకోవాలి. అది ఎవరో వచ్చి మనకు ఇవ్వరనమాట. ఎవరో గురువో లేకపోతే ఇంకెవరో మనం ఇలా సత్సంగం చెప్పేవాళ్ళు, కౌన్సిలర్స్ ఎవరో వచ్చి మనకేమి ఇవ్వరు. మన యొక్క సాధన మనమే చేసుకోవాలి. మనలో ఇంప్రూవ్మెంట్ మనమే బాధ్యులం అనమాట. మనలో ఇంప్రూవ్మెంట్కి పక్కన ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు కొంతమంది ఇక్కడ సాధన. ఇప్పుడు రాధిక, అనిత వీళ్ళందరూ మంచిదే, చేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళ కోసం వేచి ఉండాల్సిన పని లేదనమాట. నీ పాటికి నువ్వు ముందుకు వెళ్ళిపోతుండాలి. ఆధ్యాత్మిక జీవితం అనేది ఎప్పుడు కూడా ఒంటరి ప్రయాణం, కత్తి మీద సాము లాంటిది అనమాట. అందరు కలిసి గుంపుగా చేయాల్సిన ప్రయాణం కాదనమాట ఇది. సత్సంగం మాత్రం మనం అందరం కలిసి చెప్పుకుంటాము. తర్వాత మనం ఇండివిజువల్గా ఎవరి పాటికి వాళ్ళు స్వప్రయత్నంతో సాధించుకోవాలన్నమాట అన్ని, ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, పాఠం: జ్ఞాని అయిన వాడు అవాంతరాలు ఎదురైనప్పుడు పరిస్థితులకు లొంగిపోడు. సో మనకు జ్ఞానం వస్తూ ఉంది. జ్ఞానము మనం రోజు వింటున్నాము, రోజు ప్రాక్టీస్ చేస్తున్నాము, వాళ్ళు ఇచ్చే హోంవర్క్ చేస్తున్నాం. మనము భక్తిలో హోంవర్క్లు ఇస్తున్నాం, ప్రాక్టికల్గా ఎలా ముందుకు వెళ్ళాలి అని. ఎందుకంటే మనం ఎన్నో ప్రవచనాలు వింటాం. ఇక్కడ పెద్ద పెద్ద గురువులు ఉన్నారు మనకు. చాగంటి గారు అయితేనేమి, సామవేదం గారు, ఇలా ఎంతోమంది మీకు నచ్చినవి ప్రవచనాలు వింటున్నారు. కానీ ఎందుకు మనలో అసలైనటువంటి మార్పు రావట్లేదు? మనలో ఎందుకు అనుభూతి రావట్లేదు? మనం ఎందుకు దేవుడికి ముందు కూర్చుంటే గంటసేపు కూర్చున్నా కూడా మనకెందుకు ఏ కొత్త భావము స్ఫురించడం లేదు భగవంతుని పట్ల? ఎందుకు మనకు కన్నీరు చుక్క కారడం లేదు అనేది మనము అర్థం చేసుకుంటే మనకు ఏది ఎలా పాటించాలో అర్థం కావడం లేదన్నమాట. జ్ఞానము వచ్చిన జ్ఞానాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం చేసుకున్నప్పుడే మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్తాం అనమాట. ఆ జ్ఞానం వచ్చిండే దాన్ని జీవితంలో ఏదైనా ఎదురైనప్పుడు, పరీక్ష ఎదురైనప్పుడు ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, జ్ఞాని అయిన వాడు అవాంతరాలు ఎదురైనప్పుడు పరిస్థితులకు లొంగిపోడు, తాను అధికుడననే భావం కూడా అతనిలో ఉండదు. మనం ఏదో మనము స్పిరిచువల్ లైఫ్లో ఉన్నామని వేరే వాళ్ళని తక్కువగా చూడడము అట్లా ఏముండదు అనమాట. వాళ్ళు ఎంతసేపు ఒదిగి ఉంటారనమాట. కానీ భగవంతుని ఎడల తనకు గల విశ్వాస పాత్రతను చూపేందుకు స్థిరంగా నిలిచి ఉంటాడు. కాబట్టి ఎవరైనా భగవంతుని నమ్మకుండా ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమంది గేల్ చేస్తుంటారు, ఏంటి మీరు ఎప్పుడు ఏదో సత్సంగం అంటారు, ఏదో పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఇప్పుడే ఈ చిన్న వయసులోనే అవసరమా అని అంటుంటారు. మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఈ కలియుగంలో ఎన్నో మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. కానీ మనం కట్టుబడి ఉండాలన్నమాట. మనం స్థిరంగా ఉండాలి అంటే భగవంతుని పట్ల ప్రేమ మనకు ఎంత ఎక్కువ ఉంటే అంత స్థిరంగా ఉంటామన్నమాట. అంతే కదా, మనం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటామన్నమాట, మనం నమ్మిన ఆదర్శానికి కట్టుబడి ఉంటామన్నమాట. ఇతరులు మనలను ఉద్దేశించి ఒక కఠినమైన పదజాలం ఉపయోగిస్తే మనం దానిని పదే పదే తిరిగి గుర్తు తెచ్చుకుంటూ చివరకు మెదడులో నిక్షిప్తం చేసుకుంటాము. కాబట్టి మనము సాధన తక్కువగా ఉన్నప్పుడు, ఇంకా మనలో అంత పరిపక్వత లేనప్పుడు, జ్ఞానం ఇంకా మనలో ఉదయించుకోకున్నప్పుడు, ఒకవేళ జ్ఞానం ఉదయించినా దాన్ని మన సొంతం చేసుకుని అనుభూతి చెందనప్పుడు ఏం చేస్తామంటే, ఎవరైనా ఒక కఠినమైన మాట అన్నప్పుడు దాన్ని పదే పదే ఆలోచన చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆలోచనలన్నీ లోపల సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయని అనుకుంటాం కదా మనము. కాబట్టి ఆ మెదడులో నిక్షిప్తం చేసేసుకుంటున్నాము ఆ బాధని, ఆ ఇన్సిడెంట్ని, ఆ అన్న మాటని, ఆ
ఆ కర్కశమైన పదజాలాన్ని అలాగే పెంచి పోషించుకుంటున్నాం అనమాట. అది వద్దు అంటున్నారు. కాబట్టి కానీ అది సరైనది కాదు. దానికి పరిష్కారం ఏమిటంటే ఆలోచనకు ప్రతికూల ఆలోచనను తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో బంధువో లేకపోతే ఫ్రెండో ఎవరో ఒకరు ఒక మాట అన్నారు, ఒక సందర్భం వచ్చింది, మీ విశ్వాసాన్ని దెబ్బ తీసేలాగా వాళ్ళు మాట్లాడారు, చాలా పరుషమైన పదజాలంతో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కాబట్టి అప్పుడు నువ్వు దాన్ని పదే పదే ఆలోచన చేసుకొని దాన్ని మెదడులో బాగా నిక్షిప్తం చేసుకోవడం చెయ్యకుండా ఏం చేయమంటున్నారు, వెంటనే దానికి ప్రతికూల ఆలోచన నీకు బాధ కలుగుతుందా, సంతోషం కలిగేలాగా నువ్వేం చేయాలో చెయ్యి. ఏం చేయాలి, మనం సాధకులం కాబట్టి భగవంతుని పట్టుకోవాలంతే. ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి విను. మనం రోజు హోంవర్క్స్ ఇస్తున్నాం, వాటి గురించి ఆలోచన చెయ్యి. వెంటనే ఇంకా అలా చేసేస్తూ ఉండాలి. ఒక గంటో అరగంటో అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ బాధని మనం మర్చిపోతాం. మన డైలీ రొటీన్లోకి మనం పడిపోవాలన్నమాట. ఎంత తొందరగా నువ్వు డైలీ రొటీన్లోకి పడిపోతావో, డైలీ రొటీన్ అంటే ప్రాపంచిక పనులు కాదు, నీ సాధన పనులు, నువ్వు సాధనలోకి ఎంత తొందరగా పడిపోతావో అంత తొందరగా ఆ బాధని మర్చిపోతావు అనమాట. కానీ దానికి చాలా శక్తి కావాలి, అంత ఈజీ కాదు. మనము ఒక మాట అన్నారు, చాలా బాధపడుతున్నాము, ఆ బాధను పక్కన పెట్టి మనం పుస్తకం తెరిచి చదవాలి, ఆ బాధను పక్కన పెట్టి మనం ఒక వీడియో వినాలి, ఆ బాధను పక్కన పెట్టి మనం ఒక పాట పాడుకోవాలంటే దానికి చాలా శక్తి అవసరము. ఆ శక్తిని పుంజుకుందాం, రోజు రోజుకి మనము పుంజుకుంటూ ఉండాలి అని చెప్తున్నారనమాట. కాబట్టి అందుకని ఏం చేయాలి, ప్రతికూల ఆలోచన చేయాలి. బాధ కలిగినప్పుడు సంతోషం గురించి ఆలోచించాలి, దుఃఖం కలిగినప్పుడు సుఖం గురించి ఆలోచించాలి. ఇలా ఒక్కొక్కటి అవమానం జరిగినప్పుడు నీకు ఇంతకుముందు భగవంతుడు ఏమైనా ఆశీర్వదించాడా, నువ్వు ఏవైనా సంతోషమైనటువంటి విషయాలు నీ జీవితంలో జరిగాయా, స్పిరిచువల్ లైఫ్ గురించి, దాని గురించి ఆలోచన చేయి. నిన్నెవరైనా పొగిడారా అంటే అమ్మ మీరు ఎంత బాగుందండి, మీ వల్ల మేము ఇలా మా ఇబ్బందిలో నుంచి బయటపడ్డామండి. మనకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని తొలగించుకుంటారు కదా. కాబట్టి అలా ఏమైనా జరిగిందా, అట్లాంటివి గుర్తు తెచ్చుకొని మన స్ట్రెంగ్త్ని మనం మళ్ళా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోతుండాలన్నమాట ఆధ్యాత్మిక జీవితంలో. కాబట్టి అట్లా చేయండి, ప్రతికూల ఆలోచన చేసుకుని ప్రయత్నం చేయండి అంటున్నారు. అది కష్టమే కానీ ప్రయత్నం చేయమంటున్నారు. దీని ద్వారా ఆ చెడు ఆలోచన బలహీనపడుతుంది. కాబట్టి లోపల మనకు ఎన్నో పేరుకొని పోయినాయి, మనకు పాపపు ఆలోచనలు అయితేనేమి, మనకు ఎవరైనా ఇబ్బంది పెట్టిన సంఘటనలు అయితేనేమి అన్నీ కూరుకుని పెట్టుకున్నాం అనమాట. అవన్నీ బలహీనం కావాలంటే ఏం చేయాలి, ఈ మంచినంతా ఎక్కించుకుంటూ పోవాలి. ఎక్కువ ఫైల్స్ అని మేము చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో రకరకాల ఫైల్స్ ఓపెన్ అవుతాయి. మనం సత్సంగం వింటున్నామంటే ఇంతకుముందు నుంచి మనకు అలవాటు ఉంది కాబట్టి ఆ సత్సంగం ఫైల్ ఓపెన్ అయిపోయి ఇందులో చెప్పే విషయాలన్నీ అందులో రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏది ఎక్కువ చేస్తుంటామో దాన్ని అదిగా మారుతాం అనమాట. మనము ఆ సబ్కాన్షియస్ మైండ్ మనల్ని అలా గైడ్ చేస్తూ ఉంటుంది, అలాంటి పరిస్థితుల్ని అలాంటి వ్యక్తుల్ని ముందుకు తెచ్చిపెట్టడము అట్లా చేస్తుంటుంది అనమాట. కాబట్టి మనమే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటారు కదా. కాబట్టి నువ్వే నీ డెస్టినీని తయారు చేసుకుంటున్నావు, నువ్వే నీ ఫేట్ని, నీ కర్మని మొత్తం నువ్వే తయారు చేసుకుంటున్నావు అనమాట. నీ జీవితాన్ని నువ్వే నడిపించుకుంటున్నావు అంతే. ఎవరి జీవితం ఎలా ఉంది అంటే వాళ్ళ ఆలోచనల సమాహారమే అనమాట అదంతా కూడా. కాబట్టి అలా చేయండి. చెడుని ఎప్పుడు మంచి ద్వారా ఎదుర్కోవాలి. కాబట్టి ఇక్కడ పాఠంలో మనం టేక్అవే పాయింట్ని ఇలా తీసుకోవచ్చు. ఎలా అయినా మనము అనవసరమైనటువంటివన్నీ మెదడులో నిక్షిప్తం చేసుకోకుండా ఉందాము. ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే దానికి ఆపోజిట్గా ఆలోచించడం నేర్చుకుందాము. అప్పుడు ఆ చెడు ఆలోచన బలహీనపడుతుంది అనేది మనం టేక్అవే పాయింట్గా తీసుకుందాం. ప్రార్థన. నా ఆలోచనలు ప్రార్థనలు నీయందే నిలుతుగాక. కాబట్టి ఆ దుఃఖం వచ్చినప్పుడు కూడా వెంటనే మనం వెళ్ళి భగవంతుని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మెల్లమెల్లగా మన దుఃఖం తరిగిపోతూ ఉంటుంది అనమాట. మెల్లమెల్లగా మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. భగవంతుని ముందు వెళ్ళి ఏడిస్తే ఏం పర్వాలేదు. అప్పుడు ఆ ఏడుపులో మనకు ఆ బాధ అంతా తొలగిపోతుంది అనమాట. స్వామి, సందేహాల నుండి చంచలత్వం నుండి నన్ను ఉద్ధరించు. చంచలం ఎందుకయ్యాము, ఎవరో ఒక మాట అన్నారని మన మనసు చంచలమైంది.
మనల్ని బాధ పెడతా ఉంది. అది నువ్వు కాదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అది నేను కాదు, నేను ఆత్మస్వరూపురాల్ని, నేను భగవంతుని బిడ్డని, కాబట్టి నేను బాధపడను, నేను చంచలంగా ఉండను అని అనుకోవాలి. నా జీవితానికి లక్ష్యం, స్థిరత్వం కలిగించు. ఒక లక్ష్యం ఉండాలి, ఒక ఆదర్శం ఉండాలి అని మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం కదా. జనవరి నెలంతా ఒక ఆదర్శం పెట్టుకోండి, దానికోసం నిలబడండి, అదంతా చెప్పారు మనకి జీవన సౌరభం గురించి చెప్తూ. ఆదర్శం ఉన్నప్పుడే మన జీవితంలో సౌరభం అంటే ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి నా జీవితానికి ఒక లక్ష్యం, అది ఎలాంటి లక్ష్యం అవ్వాలి? ఆధ్యాత్మిక లక్ష్యం అవ్వాలి. చెప్పాం కదా, ఈ 3 నెలల్లో నేను ఈ విషయాన్ని నేర్చుకుంటాను. మాకు కూడా మొన్న గుంటూరు మాతాజీ వాళ్ళు సహనము, పవిత్రత, మాతృత్వము ఇట్లాంటివన్నీ తీసుకొని ఒక్కొక్కరిని గ్రూప్స్ డివైడ్ చేసి వాళ్ళకి నేర్పిస్తూ వచ్చారనమాట డివోటీస్కి. ఇప్పుడు పెద్ద సమ్మేళనం జరుగుతూ ఉంది, మహిళా భక్త సమ్మేళనము. నాకు వీలు కాక నేను వెళ్ళలేదు. కాబట్టి మనం కూడా అదే చేస్తున్నాం అనమాట. నా జీవితానికి ఒక లక్ష్యము, స్థిరత్వము కలిగించు. మనకు ఒక లక్ష్యం ఉందనుకోండి, మన జీవితంలో స్థిరత్వం అదంతకదే వచ్చేస్తుంది. మన డైలీ రొటీన్ అనేది మనం నిర్ణయించుకుంటాం అనమాట. ఎట్లా ఉండాలి ఏంటి అనేది మనకు నిర్ణయం అయిపోతుంది. అది మనము అర్థం చేసి ఫస్ట్ ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ 3 monthsలో నేను ఈ పుస్తకాన్ని అధ్యయనం చేస్తాను, ఈ 3 monthsలో నేను ఈ గురువుగారి యొక్క ప్రవచనాలన్నీ వింటాను. ఇప్పుడు చాగంటి గారే ఉన్నారు, రామాయణం ప్రవచనాలు ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కొక్క వీడియో 1 hour పైన అట్లా కూడా ఉన్నాయి. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకోవాలన్నమాట. అట్లా వింటాను. లేదా యోగ వాసిష్టం జరుగుతూ ఉంది మనకి, దాన్ని నేను రాసుకుంటాను. ఈ 3 months నేను నేర్చుకున్నవన్నీ రాసి పెడతాను, నా అనుభవాలన్నీ రాసి పెడతాను ఒక దగ్గర. అదే ఆస్తి అనమాట. మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వబోయే ఆస్తి మన ఈ ప్లాట్లు, ఇండ్లు, బంగారము, దీనికంటే కూడా వాళ్ళకి ఇలాంటి ఒక పుస్తకం వదిలేసి వెళ్ళారనుకో, నెక్స్ట్ జనరేషన్లో ఎవరో ఒక మహానుభావుడు పుట్టకపోతాడా మన జనరేషన్లో. అప్పుడు వాళ్ళు ఆ పుస్తకాన్ని తీసి చదివినప్పుడు చాలా మన మీద గౌరవం వస్తుందంట వాళ్ళకి. ఇట్లాంటి జీవితం గడిపారా వీళ్ళు, మనం కూడా గడుపుదాము అని అనిపిస్తుంది. రాను రాను కలియుగం ఇంకా ఇదిగా అయిపోతుంది కదా, అప్పుడు వచ్చే జనరేషన్స్కి ఇంకా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అలాంటి ఏదో ఒక మాట మనం రాసి పెట్టుకున్న ఒక మంచి మాట వాళ్ళకి దిశానిర్దేశం చేయగలుగుతుంది అనమాట. కాబట్టి ఏమంటున్నారు, నా జీవితానికి లక్ష్యము, స్థిరత్వాన్ని కలిగించు, నీ కృపాశిస్సులను నాకు ప్రసాదించు, నీ దివ్య శాంతి కిరణాలతో నా హృదయాన్ని నింపివేయి. కాబట్టి ఆయన వచ్చేసి మన హృదయంలో కూర్చున్నాడు అనుకోండి, ఇంకా మనకి ఏ లోటు ఉండదనమాట. ఆ కూర్చోబెట్టుకోవాలి ఆయన మన హృదయ సింహాసనంలో ఆయన అధిష్ఠించాలి అంటే మనం లోపల శుద్ధి చేసుకుని ఉండాలి కదా, మనం పవిత్రతని సంపాదించుకుని ఉండాలి. మనకంత వ్యాకులత, భక్తి, వైరాగ్యము అవన్నీ ఉండాలన్నమాట. మనలో అహంకారం లేకుండా ఉండాలి. అలా ఆయనకు అప్పుడు మన హృదయము నివాసయోగ్యంగా అవుతుందన్నమాట. ఇది ఈరోజు మనము ప్రార్థనలో ఏం టేక్అవే పాయింట్ తీసుకుందాము అంటే, నా జీవితానికి ఒక లక్ష్యాన్ని, స్థిరత్వాన్ని కలిగించు అని అలా ఆ ఒక్క మాట పట్టుకుని ఒక అరగంట భగవంతుని ముందు కూర్చుని ప్రార్థన చేయండి. నాకు ఒక లక్ష్యం ఇవ్వు, నాకు ఒక లక్ష్యాన్ని ఇవ్వు, నాలో స్థిరత్వాన్ని కలిగించు తండ్రి. అదే లైన్ మీద ఆలోచన చేయండి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆయన నిజంగానే ఏదో ఒక థాట్ ఇస్తాడనమాట, ఏదో ఒక ఆలోచన మనలో తలుక్కుమని మెరుస్తుంది అనమాట మన హృదయంలో. ఏదో ఒక ఇష్టం, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక ఇష్టము. కొందరికి వీధి కుక్కల్ని కాపాడాలంటే ఇష్టము, కొంతమందికి అన్నదానం చేయాలంటే ఇష్టము, కొంతమందికి ఎవరికైనా మంచి మాటలు టీచింగ్ చేయాలంటే ఇష్టము, కొంతమందికి విద్యార్థులకు సహకరించాలంటే ఇష్టము, కొంతమందికి రైతులకు మీద ప్రేమ, కొంతమందికి మిలిటరీ పీపుల్ గురించి ఆలోచన ఉంటుంది. అట్లా నీ ఆలోచన దేని మీద ఉంది, నువ్వు దాని గురించి ప్రతిరోజు కొంత సేవ చేసుకుంటూ రా. నీకున్న పరిధిలో, నీకున్న జ్ఞానంతో, నీకున్న పరిస్థితులను బట్టి ఇంటి నుంచే చేసేవి కూడా ఉంటాయి కొన్ని. అట్లా మెల్లగా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటున్నారు, మన సంచిత కర్మలు అన్నీ కూడా మనం అనుభవించాల్సిన ఏవైనా చెడు కర్మలు ఉంటే అవన్నీ ధ్వంసం అయిపోతాయి అన్నమాట. మంచిదే కదా. కాబట్టి సేవ చేయాలి, సాధన చేయాలి, రెండూ కూడా ఇంపార్టెంటే అని చెప్తారు రామకృష్ణ మఠ సాంప్రదాయంలో. కాబట్టి అలా మనము ప్రయత్నం చేద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి అందరికీ. జయ రామకృష్ణ.